తెలంగాణపై మాట్లాడే హక్కు సిపిఎంకు లేదన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడుతుందని ఫైర్ అయ్యారు. తమ్మినేని మాటల్లో నిజముందని భావిస్తే చర్చకు రావాలని సవాల్ విసిరారు కొప్పుల. సీతారాం యేచూరి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం తొందరపాటు చర్య అని మాట్లాడిండ్రు. మీరు ఏనాడు కూడా ఉద్యమానికి తెలంగాణ ప్రజల పక్షాన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీ పార్టీ వ్యతిరేకించినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రం వద్దు అని చెప్పినటువంటి పార్టీ, ఈనాటికి కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చితక సంఘాలను రెచ్చగొట్టి అనవసరమైనటువంటి ఉద్యమాలు చేపిస్తున్నటువంటి పార్టీ ఈరోజు సిపిఎం పార్టీ. మీకు తెలంగాణలో మాట్లాడేటువంటి నైతిక హక్కు కూడా లేదు. తమ్మినేని వీరభద్రం గారిని మరి డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు చెప్పే మాటలలో ఏ ఒక్కటి నిజం ఉన్నదని మీరు అనుకున్నా బహిరంగ చర్చకు సిద్ధం కావాలి హైదరాబాద్ నడిఒడ్డులు అని చెప్పేసి మేము సవాల్ వేస్తున్నాం. మీ పార్టీ తరఫున ఏ రోజు ఏ స్థలం ఏ టైంకి అని చెప్పేసి కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి ముందుకు రావాలని కూడా నేను హెచ్చరిక చేయడం జరుగుతాం.